హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. మనం ఈరోజు థెరపీని ఏ విధంగా చేయాలో ఈరోజు చూద్దాం. అబ్బాయిని ఒక ఫోకస్గా ఒక ఆబ్జెక్ట్ని చూపించిన, నెక్స్ట్ మెల్లగా బ్రీతింగ్ మీద ఫోకస్ పెట్టిన, నెక్స్ట్ రిలాక్సేషన్ ఇచ్చిన, తర్వాతకి డీప్ హిప్నోటిక్ ట్రాన్స్లోకి తీసుకువెళ్ళి థెరపీ చేయడం జరిగింది. బాడీ రిలాక్సేషన్ అండ్ మైండ్ రిలాక్సేషన్. చాలా మైండ్ ఎలా ఉంటుందంటే అబ్బాయికి అదొకటి ఇదొకటి ఏదో ఒకటి ఆలోచించడము జరిగేది, కానీ ఎలాంటి ఆలోచన లేకుండా మైండ్ని ఫ్రీ చేయడం జరిగింది. చాలా వరకు చాలా ఇబ్బందికరంగా ఉంటుండే, కానీ పూర్తిగా మైండ్ రిలాక్స్ చేసిన తర్వాతకి చాలా హ్యాపీగా, రీఫ్రెష్గా, యాక్టివ్గా తయారయ్యాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాటలతో చెప్పలేము, అంతేనా? నన్ను చూడదా, నేను చూడకపోతున్నా, పట్టించుకోకుండా జస్ట్ మైండ్ రిలాక్స్ అనిపించిందా? ఎట్లా అనిపించింది? ఇక్కడ గుర్తు లేని స్థలంలోకి వెళ్ళినావా? రిలాక్స్. ఆలోచనలు వచ్చినా కానీ దాని ఆలోచనల్ని సంతోషంగా చేంజ్ అయినాయా లేదా? కొంచెం ఇబ్బంది అయింది, ఫస్ట్ కొంచెం ఇబ్బంది అయింది కదా. స్టార్టింగ్లో ఒక స్టడీగా కూర్చోలేకపోయాను, ఫోకస్ పెట్టలేకపోయాను. తర్వాతకి ఓకే, నీ బాడీ మొత్తం ఇప్పుడు రిలాక్స్ అయింది, మైండ్ రిలాక్స్ అయిందా కాలేదా? నోటితో చెప్పవా? వెరీ గుడ్, వండర్ఫుల్.